రాష్ట్రంలో ఎక్కడ చూసినా ముళ్ల కంచెలు, బారికేడ్లు, అడుగడుగున ఆందోళనలు, ధర్నాలు, న్యాయం కావాలంటూ నిరసనలు, నినాదాలు, ప్రశ్నిస్తే అరెస్టులు, నిలదీస్తే కేసులు. ఇస్తామన్న ఉద్యోగాలు, వేస్తామన్న నోటిఫికేషన్లు, చేస్తామన్న ఖాళీల భర్తీ కోసం నిరుద్యోగుల నిరసనోద్యమాలు, సమస్యలు పరిష్కరించమంటే అరెస్టు చేసి లాఠీలతో సమాధానాలు. ఎన్నికలప్పుడు రెచ్చగొట్టారు, ఇప్పుడు రోడ్డున పడేశారంటున్న నిరుద్యోగులు, ఉద్యోగ అభ్యర్థులు. ప్రిపరేషన్ పక్కకు పెట్టండని ఎన్నికల టైంలో చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు ఆందోళనలు, ధర్నాల పిలుపు వినబడగానే అరెస్టు చేసేందుకు, అడ్డుకునేందుకు, ముళ్ళ కంచెలు వేసేందుకు ప్రిపేర్ అవుతోంది. అసలు తెలంగాణలో ఏం జరుగుతోంది? లెట్స్ వాచ్ దిస్ ఎపిసోడ్. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్రూప్ 2, 3 పోస్టులు పెంచాలని, పరీక్షలు డిసెంబర్లో నిర్వహించాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులంతా కదం తొక్కారు. డిఎస్సీని వాయిదా వేసి ముందు హామీ ఇచ్చినట్టుగా మెగా డిఎస్సీని 25,000 పోస్టులతో భర్తీ చేయాలని, గ్రూప్ 1లో మెయిన్స్ కి 1:100 చొప్పున అవకాశం కల్పించాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ ఓయూ విద్యార్థి నాయకుడు, నిరుద్యోగుల జేఏసీ నాయకుడు మోతీలాల్ నాయక్ ఆమరణ నిరాహార దీక్షకు దిగాడు. ఈ క్రమంలో మోతీలాల్ ను కలిసి పరామర్శించేందుకు, ఉద్యమానికి మద్దతు తెలిపేందుకు వెళ్లిన నేతలను సైతం రేవంత్ సర్కార్ అరెస్టులు చేసింది. గాంధీ దవాఖానా చుట్టూ ముళ్ల కంచెలు, ఇనుప గోడలు పెట్టి అడ్డుకుంది. ఆరోగ్యం విషమించడంతో దీక్ష విరమించి మోతీలాల్ చెలో టీజీపీఎస్సీ నిరుద్యోగ మార్చికి పిలుపునిచ్చారు. ఆ పిలుపుతో కదిలిన నిరుద్యోగులు, మీరు అధికారంలోకి వస్తే మాకు ఉద్యోగాలు ఇస్తామన్నారు, నోటిఫికేషన్లు వేస్తామన్నారు, ఖాళీలు భర్తీ చేస్తామన్నారు. 6 నెలలు గడిచింది, ఇంకెప్పుడు ఇస్తారు నోటిఫికేషన్, జాబ్ క్యాలెండర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అంటూ టీజీపీఎస్సీ ముట్టడికి కదం తొక్కారు. నిరుద్యోగుల ముట్టడి పిలుపుతో టీజీపీఎస్సీ చుట్టూ బాహుబలి భద్రత రేంజ్లో భారీ బారికేడ్లు, ముళ్ల కంచెలు ఏర్పాటు చేశారు. నిరుద్యోగులు పొరపాటున అటువైపు వెళ్లినా ఆ ముళ్ల కంచెలో చిక్కుకుని రక్తసిక్తమయ్యేలా ఇనుప కంచెలను రోడ్డు పొడవునా పరిచారు. అడుగడుగున ఇనుప బూట్ల పోలీసులతో పాటు అదనపు బలగాలను మోహరించి అటుగా వచ్చిన అందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించింది కాంగ్రెస్ సర్కార్. అసలు వారు నిరుద్యోగుల, న్యూస్ కవర్ చేసేందుకొచ్చిన జర్నలిస్టుల, రోడ్డున నడుచుకుంటూ వెళ్లే సామాన్యుల అని చూడకుండా నిరంకుశంగా వ్యవహరించింది. రైతు నేను రైతు అయితే నాకే హైదరాబాద్ కూడా అవుదా? మరి నన్ను అరెస్ట్ చేస్తున్నాను. సమైక్యాంధ్రలో తెలంగాణ ఉద్యమకారుల మీద మోపిన ఉక్కుపాదం ఇప్పుడు మళ్లీ స్వరాష్ట్రంలో ఉద్యోగాలు అడిగిన నిరుద్యోగుల మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఒకవైపు నిరుద్యోగులు ఉద్యోగాలకై, నోటిఫికేషన్లకై, ఖాళీల భర్తీకై పోరాడుతుంటే, మరోవైపు జూనియర్ డాక్టర్లు సైతం తమ సమస్యలు పరిష్కరించాలంటూ, డిమాండ్లు నెరవేర్చాలంటూ సమ్మెకు పిలుపునిచ్చారు. ఎమర్జెన్సీ సేవలు మినహా మిగతా అన్ని రకాల విధులను బహిష్కరించారు. జూడాల సమ్మెతో ఓపీ సేవలు, ఎలక్ట్రిక్ సర్జరీలు, వార్డ్ డ్యూటీలు నిలిచిపోయాయి. దాదాపు 4,000 మంది జూడాలు సమ్మెలో పాల్గొన్నారు. ప్రతి నెల 10వ తేదీలోగా స్టైపెండ్ జమ చేసేలా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయాలని, సూపర్ స్పెషాలిటీ సీనియర్ రెసిడెంట్లకు 1,50,000 గౌరవ వేతనం ఇవ్వాలని, ఉమ్మడి రాజధాని గడువు ముగిసినందున ఎంబీబీఎస్ సీట్లలో 15% ఉమ్మడి కోటాను తెలంగాణ విద్యార్థులకే కేటాయించేలా ఉత్తర్వులివ్వాలని డిమాండ్ చేశారు జూనియర్ డాక్టర్లు. ప్రభుత్వ దవాఖానాల్లో భద్రత మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలని, ప్రభుత్వ హాస్పిటళ్లలో జూడాలకు హాస్టల్ భవనాలు నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉస్మానియాకు కొత్త భవన నిర్మాణం చేపట్టి వేగంగా పూర్తి చేయాలని, ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సదుపాయాలు,
కాకతీయ మెడికల్ కాలేజీలో అంతర్గత రోడ్లు వేయాలని గడిచిన 6 నెలల్లో పలుసార్లు ప్రభుత్వానికి జూనియర్ డాక్టర్లు మెమరాండం ఇచ్చారు. అయినప్పటికీ ప్రభుత్వం వారి డిమాండ్లను, సమస్యలను పట్టించుకోలేదు. దీంతో పలుమార్లు సమ్మె నోటీసులు ఇచ్చినా ఉన్నతాధికారులతో నచ్చచెప్పే ప్రయత్నం చేశారు తప్పితే సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వలేదు. దీంతో జూడాలు సమ్మెకు దిగి డిమాండ్లు సాధించుకున్నారు. జూనియర్ డాక్టర్లు సమ్మె చేస్తున్న తరుణంలో సైతం ప్రభుత్వ దవాఖానాల చుట్టూ పోలీసులు కంచె వేశారు. వారిని ఎవరూ కలవకుండా అడ్డుకున్నారు. వాళ్ళడిగింది జాబులు పెంచమని కాదు, జీతాలు పెంచాలని కూడా కాదు, రాయని పరీక్షలకు మార్కులు కావాలని అంతకన్నా కాదు, వేసిన ఓట్లకు న్యాయం చేయమని, ఇచ్చిన మాట మీద నిలబడమని. కానీ 48 గంటలుగా ఆగకుండా పోరాటం చేస్తున్నా ప్రభుత్వం వారి డిమాండ్లు వినలేదు. పైగా అదనపు బలగాలను పంపించి కనిపించిన వారిని కనిపించినట్టు అరెస్టులు చేసింది. ఇంతకీ ఎవరు వారు? వాళ్ళ డిమాండ్లు ఏంటి? ఇక్కడ కనిపిస్తున్న వీళ్లంతా డిఎస్సి పరీక్ష రాసే అభ్యర్థులు. టెట్ రాసిన తర్వాత డిఎస్సి సిలబస్ చదువుకునేందుకు కనీసం 90 రోజుల సమయం పడుతుంది. దీనికి తోడు ఈసారి సిలబస్ పెంచారు. కానీ ప్రభుత్వం టెట్ ఫలితాలు విడుదల చేసిన 30 రోజుల వ్యవధిలోనే డిఎస్సి నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. పూర్తి సిలబస్ చదవకుండా ఎలా పరీక్ష రాయాలి అంటూ డిఎస్సి 90 రోజులు వాయిదా వేయమంటూ శాంతియుతంగా నిరసన తెలిపారు. పిఐ సబ్జెక్ట్ అని విద్యా దృక్పథాలు, ఆ సబ్జెక్ట్ ఒక్కటి చదవడమే కావట్లేదు. అది ఒక్కసారి చదివితే నెత్తికెక్కదు. మినిమం 5 times రివిజన్ చేస్తేనే అది ఏమైనా మాకు అర్థమవుతుంది. అది ఒక్కసారి చదవడానికి అయిపోలేదు. ఇంకా ఒక 4-5 days అయితే డిఎస్సి ఉంది. మాకు కర్మగాలి వికారాబాద్ డిస్ట్రిక్ట్ ఫస్ట్ డేనే ఉంది. మేమేం రాయాలి? ఏ ముఖం పెట్టుకొని మేము ఇంటికి వెళ్ళాలి? ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో విద్యాశాఖ ముట్టడికి బయలుదేరారు. విద్యాశాఖ కార్యాలయం చుట్టూ ముళ్ల కంచెలు వేసి పోలీసులు మోహరించి వారిని నేరుగా ప్లేట్ల బురుజులోని పోలీస్ హెడ్ క్వార్టర్ గ్రౌండ్స్ కి తరలించారు. రాత్రి 8 అవుతున్నా వారికి కనీసం తాగేందుకు మంచినీళ్లు కూడా ఇవ్వలేదు. అక్కడే కూర్చుని నిరసన తెలుపుతామని వారంటే కనీసం కరెంటు కూడా ఉండకుండా లైట్లు బంద్ చేశారు. నిరసన తెలుపుతున్న వారిలో చాలా మంది అమ్మాయిలు కూడా ఉన్నారు. రాత్రి సమయంలో అమ్మాయిలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులే లైట్లు బంద్ చేసి మంచినీళ్లు కూడా ఇవ్వకుండా నిర్బంధించారు. ఒక దగ్గర పెట్టారు. అక్కడ మాకు తిండి లేదు, నీళ్లు లేవు, ఏం లేవు. అక్కడ మేము ఈవినింగ్ వరకు అక్కడే ఉన్నాము. పోలీసు వాళ్ళు ఈవినింగ్ టైంలో ఏం చేశారు, నైట్ అవుతుందనేసి వెళ్ళిపోవాలనేసి మాకు అక్కడ వాళ్ళ లైట్లు లేకుండా లైట్లు ఆర్పేసిండ్రు. అమ్మాయిలు చాలా మంది ఉన్నాము. సిటీ కాలేజ్ గ్రౌండ్ నుంచి ఓయూ ఆర్ట్స్ కాలేజీ వరకు శాంతియుతంగా పాదయాత్రగా వచ్చి ఆర్ట్స్ కాలేజీ ముందు తెల్లవారే వరకు నిరసన తెలుపుతున్న డిఎస్సి అభ్యర్థులను బంధించి అరెస్టులు చేశారు. మేమేమైనా 144 సెక్షన్లో ఉన్నామా, దొంగలమా, నక్సలైట్లమా, మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని ప్రశ్నించినా ఎక్కువ మాట్లాడకండి అంటూ బెదిరిస్తూ డిఎస్సి అభ్యర్థులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. నిరుద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి. డిఎస్సికి 3 నెలల సమయం అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. ఆ ల్యాండ్స్కేప్ లో పోలీసులు జులుం చూపిస్తా ఉన్నారు. దయచేసి వాళ్ళని విడిపించే ప్రయత్నం చేయండి. నిరుద్యోగులారా మీరు కదలి రావాలి ప్లీజ్. మొన్న విడుదల చేసిన టెట్ ఫలితాలను బట్టి చూస్తే కొత్తగా టెట్ లో క్వాలిఫై అయిన వాళ్లు 45,000 మంది ఉన్నారు. వారికి ప్రిపరేషన్ కి 3 నెలల సమయం పడుతుంది. సగం సమయం కూడా ఇవ్వకుండా ప్రభుత్వం బలవంతంగా పరీక్ష పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. అభ్యర్థులు సిద్ధంగా లేకుండా పరీక్షలు నిర్వహించి ఉద్యోగాలు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం డిఎస్సి నిర్వహించామని చూపించి టీచర్ ఉద్యోగాలను అమ్ముకోజూస్తుందని ఆరోపిస్తున్నారు. ఎన్నికల ప్రచారం సమయంలో రేవంత్ రెడ్డి ఈ 3 నెలలు ప్రిపరేషన్ పక్కన పెట్టి ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రిపేర్ అవ్వండి, మీకు 25,000 మెగా డిఎస్సి మేము వేస్తాం, మీ అమ్మ, నాన్న, తాత, అమ్మమ్మ, నానమ్మ, బంధువులు అందరికీ చెప్పండి అంటూ మమ్మల్ని రెచ్చగొట్టి అప్పుడు మా తలరాతలు మారుస్తామని చెప్పి ఇప్పుడు నిజంగానే మా తలరాతలను దేనికి పనికి రాకుండా మార్చేస్తున్నాడు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గవర్నమెంట్ ఏం చేశామంటే మాకు తగ్గట్టుగా లేదు. ఈసారి వచ్చేది ఎట్లా ప్రజల పాలన అన్నందుకు ఆ సారిని దించి ఈ సారిని కూర్చోబెట్టినాం. ఇప్పుడు ఇక్కడ ఈ సారి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టినాం. ఇక ఏం ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఇక్కడ ఉన్న మేము ఇక్కడ మా బతుకులు ఇట్లా తగలబడ్డాయని చెప్పుకోనిక ఇంకా ఆవేదన వ్యక్తపరుచుకుంటున్నామని అంతే. విద్యార్థుల, అభ్యర్థుల సమస్య ఏంటో వారిని అడగకుండా బల్మూరి వెంకట్నో, తీన్మార్ మల్లన్ననో అడిగితే రేవంత్ రెడ్డికి నిజం ఎలా తెలుస్తుంది? వారి పదవుల కోసం మా గురించి అబద్ధాలు చెప్పేవారినే నమ్ముతారా? న్యాయబద్ధంగా అడుగుతున్న మా డిమాండ్లు వినరా అంటూ ప్రశ్నిస్తున్నారు. వాళ్లు రాజకీయ ఉద్యోగాల కోసం అబద్ధాలాడుతున్నారు. మేము ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోరాటం చేస్తున్నాం. ఎవరి వైపు న్యాయముందో తేల్చండి, లేదంటే మా ఓట్ల కోసం రేవంత్ రెడ్డి చేసిన మోసాన్ని పోరాటంతో తిప్పికొడతామని హెచ్చరిస్తున్నారు డిఎస్సి అభ్యర్థులు.
అధికారంలో ఉన్న పార్టీ ఎన్నికలకు ముందు చెప్పిన మాటే ఎన్నికల తర్వాత గుర్తు చేశారు. వినలేదు. వినతి పత్రాలు అందజేశారు. పట్టించుకోలేదు. వేరే మార్గం లేక టీజీపీఎస్సీ ముట్టడికి పిలుపునిస్తే గ్రూప్ 1, గ్రూప్ 2 అభ్యర్థులపై సర్కారు ఉక్కుపాదం మోపింది. ముళ్ళ కంచెలతో, ఇనుప బూట్లతో ఉద్యమాన్ని, నిరుద్యోగులను అణగదొక్కేందుకు ప్రయత్నించింది. అసలు గ్రూప్ 1, గ్రూప్ 2 అభ్యర్థుల డిమాండ్లు ఏంటి? వాళ్ళు ఏమడుగుతున్నారు? గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా మెయిన్స్ కు 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలని అధికారంలోకి రాకముందు ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ డిమాండ్ ను వారే అమలు చేయడం లేదు. 1:100 నిష్పత్తి ప్రకారం గ్రూప్ 1 కి అభ్యర్థులను ఎంపిక చేయాలని గత కొంతకాలంగా గ్రూప్స్ అభ్యర్థులు డిమాండ్ చేస్తూ ఉద్యమిస్తున్నారు. కాగా ఇదే డిమాండ్ తో జూలై 5న టీజీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు. ఆ ముట్టడిని భగ్నం చేసేందుకు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన ఇదే కాంగ్రెస్ పార్టీ ముళ్ల కంచెలు, పోలీసుల పహారాలు, బారికేడ్లు ఏర్పాటు చేసి గ్రూప్స్ అభ్యర్థులపై జులుం ప్రదర్శించింది. ఎన్నికల ప్రచారంలో వారిచ్చిన హామీ 1:100ను పక్కన పెట్టి అభ్యర్థులు వ్యతిరేకిస్తున్న 1:50 ప్రాతిపదికనే ఎంపికలుంటాయని మరోసారి ప్రకటించింది. 1:50 అమలు కోసం తెచ్చిన జీవో 29ని సవరించాలని చేస్తున్న డిమాండ్ను కూడా పట్టించుకోకుండా నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తోంది. గ్రూప్ 2లో 2000, గ్రూప్ 3లో 3000 పోస్టులు పెంచుతూ అనుబంధ నోటిఫికేషన్ విడుదల చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ నాయకులు చేసిన ఈ డిమాండ్లనే నెరవేర్చమని నిరుద్యోగులు అడుగుతుంటే మాత్రం న్యాయపరమైన చిక్కులొస్తాయంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు డిఎస్సి పరీక్ష, అది అయిపోయిన వారంలోపే గ్రూప్ 2 పరీక్షలుంటే ఎలా ప్రిపేర్ అవ్వాలంటూ నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరీక్షలు రాసే వాతావరణాన్ని కాస్త ఆత్మహత్య చేసుకునే వాతావరణంలా రేవంత్ సర్కార్ మార్చివేస్తుందని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ప్రభుత్వ వైఖరిలో మార్పు రాకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని, పోరాటాన్ని కొనసాగిస్తామని నిరుద్యోగులు ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ముళ్ల కంచెలు, బారికేడ్లు తెలంగాణ ఉద్యమ ఉత్తేజాన్ని ఆపలేవని నినదిస్తున్నారు. సమైక్య రాష్ట్రంలో స్వరాష్ట్రం కోసం, ఆత్మ గౌరవం కోసం ఉద్యమించిన తెలంగాణ నేడు స్వరాష్ట్రంలో ఉపాధి కోసం, ఉద్యోగాల కోసం పోరాడుతుంది. హక్కుల కోసం ఉద్యమిస్తుంది. ప్రజాపాలన అని చెప్పుకుంటున్న ప్రజాకంటక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముళ్ల కంచెలు, ఇనుప బారికేడ్లను దాటుకుని మరో పోరాటం చేస్తుంది. స్వరాష్ట్రంలో నిరుద్యోగులు చేస్తున్న మరో ఆత్మ గౌరవ పోరాటానికి మద్దతు పలకాల్సిన బాధ్యత అందరిపైన ఉందంటూ వారు గుర్తు చేస్తున్నారు.